ప్రత్యేకమైన సమయంలో మానవుని జీవితం క్షణభంగురమైనది. మన జీవితం యొక్క అవధి మన చేతిలో తెలియనటువంటిది. మరి ఇటువంటి జీవితాన్ని కలిగిన మనము అనేక సార్లు కోపాలు, ద్వేషాలు, ప్రతీకారాలు ఇటువంటి వాటితో మనం జీవిస్తున్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుమని వాక్యములు మనకు తెలియపరుస్తుంది. దేవుని పిల్లగా మనము క్రీస్తుని ఎరగక ముందు ఈ లోక సంబంధంగా కోపాలు, ఆవేశాలు, ప్రతీకారాలు, పగలు, కుట్రలు మనం జీవితంలో కలిగి ఉన్నాం. కానీ దేవుని తెలుసుకున్న పిల్లంగా వాటన్నిటి విడిచిపెట్టి దేవుని సన్నిధానంలో మనం ఆయనకి ఇష్టలుగా జీవిస్తూ మనుషులందరి ఎడల సమాధానం కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తే మన జీవితంలో ఎంతో సమాధానం, ఎంతో శాంతి. అలా జీవిస్తే ఇక మనకు ఏ ఆస్తి ఐశ్వర్యాలతో పనే లేకుండా, ఏ సంపదలతో పని లేకుండా జీవించిన కొద్ది కాలమైనా సమాధానంగా, సంతోషంగా, నెమ్మదిగా ఈ భూమి మీద జీవితాన్ని వెలిబుచ్చుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ